మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తండ్రి సమాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. అదేవిధంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి, కమిషనరేట్ వారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికి కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా ప్రతి సంవత్సరం కూడా మనము మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ఇట్లాగే జరుపుకుంటాం. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ మన రంపచోడవరానికి. ఎందుకంటే ఈరోజు సీఎం గారు, లోకేష్ గారు మన ప్రాంతానికి రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువ పెద్ద పండగ వాతావరణంగా మారిందనడంలో ఎటువంటి సందేహమే లేదు. ముందుగా సార్, నేను మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి 12 మండలాలు కలిగినటువంటి ఏకైక నియోజకవర్గానికి ఒక జిల్లా చేయడం అన్నది నిజంగా మా అదృష్టం సార్. ఈరోజు జిల్లా అవ్వడం వల్ల ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి రంపచోడవరాన్ని ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా సరే, ఓహో పోలవరం జిల్లా అంటే రంపచోడవరం, రంపచోడవరం అంటే పోలవరం జిల్లా, భలే అయిపోయింది మీ జిల్లా అని చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు చూస్తే సార్, జిల్లా అవ్వడం వల్ల మాకు ప్రత్యేక జిల్లా అధికారులు వచ్చారు. జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పడి మా రంపచోడవరం అభివృద్ధి, సంక్షేమం అంటూ పరుగులు పెడతా ఉంది సార్. దీంతో పాటు ఎక్కడో మారుమూల గిరిజన పీవీటీసీ గ్రామాలు కలిగినటువంటి ఒక 5 పంచాయతీల్ని ప్రత్యేక మండలం, గుర్తేడు మండలంగా చేయడం వల్ల ఇంకా గిరిజనులు కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు స్వయంగా మీరే చూస్తూ ఉన్నారు సార్. ఈ విధంగా మా గిరిజనులు పట్ల మన ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ఈ మంచిని మా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు సార్. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతిని సమీక్షించడానికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచడానికి కొరకు ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా పెడతా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం మనం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. మనం కామన్గా ఏదైనా థియేటర్స్కి వెళ్తే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోతే హౌస్ఫుల్ అని అంటారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కావాలంటే హౌస్ఫుల్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం వల్లనే ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు టాప్లో ఉన్నాయన్న అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తే ఈరోజు మన బిడ్డలకి క్వాలిటీతో కలిగినటువంటి యూనిఫామ్, మంచి ఫ్యాబ్రిక్, చెమట కూడా పట్టకుండా అది అబ్జర్వ్ చేసుకునేటువంటి ఫ్యాబ్రిక్ని ఈరోజు మనం యూనిఫామ్గా వాళ్ళకి ఇచ్చినాం. గతంలో మీరు చూస్తే గుడ్డు పైన కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకునేటువంటి నాయకులు ఎక్కడ. ఈరోజు మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నాం, మేము ఇస్తున్నాం బుక్స్, బ్యాగ్స్ అని కాకుండా వాటిపైన ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టి విద్యార్థులకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచామనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకించి పిల్లలు కూడా ఎక్కువ బరువులతో పుస్తకాలు కూడా మోయకూడదని చెప్పి లైట్ వెయిట్గానే పుస్తకాలు కూడా ప్రచురించి బిడ్డలకు అందిస్తున్న పరిస్థితి. మేము చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం కాలేజ్ టైంలో మధ్యాహ్నం భోజనం పట్టుకెళ్ళలేక మధ్యాహ్నం చాలాసార్లు కాలేజ్ బంక్ కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బిడ్డలు ఎవరు కూడా వాళ్ళ చదువుకి ఆటంకం కలగకూడదని చెప్పి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు మరింత చేరువ చేసి విద్యా వ్యవస్థలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి మన లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చూస్తే మాక్ అసెంబ్లీ అనేది ప్రవేశపెట్టారు. ఇందులో చాలామంది కూడా అసెంబ్లీ వరకు వెళ్ళారు. అంటే అసెంబ్లీ ఎలా జరుగుతుంది, నాయకత్వ లక్షణాలు మనలో ఎలా పెంపొందించుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలు ప్రవేశపెట్టి ఈరోజు ఎంతోమంది బిడ్డలకు ఒక ఆదర్శంగా నిలిచామండంలో మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లీప్ యాప్ అనేది ఒకటి మనం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఫోన్లో ఈ యాప్ మనం పెట్టుకున్నట్లయితే పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుస్తుంది, వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్స్ అని కూడా తల్లిదండ్రులు ఫోన్లోనే మానిటరింగ్ చేసేటువంటి అవకాశం. ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆ యాప్ ద్వారా సమస్యని మనం చెప్పేటువంటి అవకాశం ఈ యాప్స్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ముస్తాబు కార్యక్రమం
అంగన్వాడీల నుంచి కూడా కాలేజీల వరకు ఈ యొక్క ముస్తాబు కార్యక్రమం మనం తీసుకొచ్చినాం. అంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేది బిడ్డల్లో చిన్న వయసు నుంచి అలవడాలనేటువంటి మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే మనం తీసుకొచ్చాం. అంటే ప్రతిరోజు పాఠాలేనా అని చాలామంది పిల్లలు విసిగిపోతూ ఉంటారు. అంటే మాకు కొంచెం రెస్ట్ కావాలి, శనివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి టైం ఇస్తే బాగుండు అని చాలామంది పిల్లలు అనుకుంటారు. మీ అందరి కోసం నో బ్యాగ్ డే ప్రతి సాటర్డే మనం తీసుకొచ్చి వాళ్ళకి యోగా, అదేవిధంగా ఆటలు ఇవన్నీ ఆడిస్తూ వాళ్ళలో ఇంకా చైతన్యాన్ని పెంచేటువంటి మంచి ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఎప్పుడు లోకేష్ గారు అంటూ ఉంటారు, వాళ్ళ మిత్రులు అందరూ కూడా అన్నారంట, ఈజీగా ఉన్న డిపార్ట్మెంట్ మీరు తీసుకోవచ్చు కదా, కొంచెం కష్టమైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అన్నారంట. కానీ సార్ ఒకటే అన్నారు, విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి, చిన్న వయసులోనే వాళ్ళకి కష్టపడి చదువుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు, వాళ్ళకి తోడుగా నేను ఉంటాను, ఖచ్చితంగా ఈ శాఖను నేను చేయగలను, సమర్థంగా నేను నిర్వర్తించగలనని సార్ ఈ యొక్క శాఖలోకి వచ్చిన 2 సంవత్సరాల రిజల్ట్ మీరు చూస్తే ఈరోజు 1000కి 99 మార్కులు మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వస్తూ ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పిల్లలు ఎటు చూసినా మార్కులు కొదవలేదు. పిల్లలు మంచి మెరుస్తూ ఉన్నారు, షైనింగ్ స్టార్స్గా ఉన్నారు. వారికి ఆర్థికంగా ప్రభుత్వాన్ని సపోర్ట్ మేము ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మన ప్రభుత్వం, మన మినిస్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తూ మేమందరం కూడా సపోర్ట్గా ఉంటూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని మన పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించాలి. వాళ్ళ యొక్క చదువు పట్ల మీరు కూడా శ్రద్ధ తీసుకొని పూర్తి బాధ్యత తీసుకోవాలి. చిన్న వయసులోనే వీరికి మంచి బుద్ధులు మనం అలవచ్చినట్లయితే రేపు పొద్దున ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కనుక ఈ యొక్క చిన్న మాటలను మీరు అందరూ గమనించి పాటించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్.